హాయ్ గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు మనం కాలభైరవుడు కాదు నాగభైరవుడు ఆర్కాటిస్ట్ వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది విగ్రహాన్ని. వాళ్ళ పైన వేడి వేడి ఆయిల్ కానీ బాయ్ 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 పైకి వెళ్ళేసి వస్తా. ఇక్కడ కెమెరా బ్లర్ అవుతుంది ఎందుకని మళ్ళీ ఒకసారి చూసి వద్దాం. మళ్ళీ కెమెరా బ్లర్ వస్తుందా లేకపోతే క్లియర్గా వస్తుందా? कैसा है कैसा है कैसा है कैसा है? नहीं जी इधर कैसा है? अच्छा है. बच्चे नहीं आ रही जी. अच्छा क्या? హాయ్ గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు మనం భువనగిరి కోట దగ్గర ఉన్నాం. ఈ భువనగిరి కోటని మనం ప్రతిసారి వరంగల్ పోతుంటానో లేదంటే యాదగిరి కోటకు పోతుంటానో మనం రోడ్ నుంచి చూడడమే తప్ప లోపలికి పోయి ఎప్పుడు చూసింది లేదు. ఓకే, లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఈరోజు భువనగిరి కోట ఎట్లా ఉంది, ఏంది, దాని చరిత్ర ఏంది, దాని కథ ఏంది తెలుసుకుందాం రండి. మనం ఇక్కడ నుంచి ఎంట్రీ కాగానే మనకి ఇక్కడ సర్దార్ పాపన్న ఉన్నట్టున్నాడు. సర్దార్ సర్వాయి పాపన్న ఈ కోటని గెలుచుకునే ముందు ఆయనకున్న సంపద ఇదే కోటలో దాచిపెట్టాడని ఇక్కడ వాళ్ళు కూడా చెప్పుకుంటారు. మనకు లెఫ్ట్ సైడ్ లో ఒక విగ్రహం ఉంది. ఈ విగ్రహం గురించి నాకు తెలుసు. ఒకసారి ఈ విగ్రహం గురించి నేను న్యూస్ లో కూడా చూసిన. ఈ విగ్రహం పక్కనే తవ్వకాల్లో ఒక గుడి బయటపడింది. ఆ గుడి ముందల ఈ విగ్రహం కూడా బయటపడిందంట. ఈ విగ్రహం తీసుకొచ్చి మన ఆర్కాలజిస్ట్ వాళ్ళు తీసుకొచ్చి ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టిర్రు. ఇది నాగభైరవ విగ్రహం అంట. ఈ విగ్రహం గ్రీన్ బలాస్టర్ స్టోన్ తోని తయారు చేసిర్రు. ఇది మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో ఒకసారి, నాకైతే ఇక్కడ గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది. చలో సర్దార్ పాపనని కాలభైరవుని చూసి పైకి ఎక్కుతున్నా. మనం ఈరోజు ఈ గుట్ట పైకి ఎక్కి దీన్ని దాటేసి ఇక పైకి ఎక్కాలి. కొంచెం ఎక్కువనే దూరం ఉంటుందంట. కొంచెం పోతుంటే పోతుంటే మెట్లు ఇవి మెట్లు చాలా చిన్నగా ఉన్నాయి. పోతుంటే పోతుంటే మెట్లు చిన్నగా ఉంటాయంట, ఇంకా విడత చిన్నగా ఉంటాయంట. హైట్ పెద్దగా ఉండి విడత చిన్నగా ఉంటాయంట. చూద్దాం పైకి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుందో. ఈ గుట్ట దాటి ఈ రాయి దాటి ఇంకా ముందు కవతలకి వెళ్ళాలంట. ఈ గుట్ట మనకు పెద్ద లెక్కేం కాదు, ఎందుకంటే చిన్నప్పుడు గుట్టలు ఎక్కడం మాకు అలవాటే. అప్పుడు మా ఊర్లో వాయిలపల్లిలో చాకలి గుట్ట అని ఒకటి ఉండేది. అక్కడ ఆవులు మేకలు తీసుకెళ్ళేటోళ్ళం. మా మరదళ్ళు రమణ మంజు ఇద్దరు ఉండేటోళ్ళు. మరదళ్ళు పక్కన ఉంటే గుట్ట ఏం కర్మ, కొండైనా ఎక్కొచ్చు, ఎన్నిసార్లు అయినా ఎక్కి ఎన్నిసార్లు అయినా దిగొచ్చు. బ్యాడ్ లక్ ఇప్పుడు మా మరదలు లేకుండానే ఈ కొండ ఎక్కాల్సి వస్తుంది. చూద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ మెట్లు చాలా చిన్నగా ఉన్నాయి. అక్కడ నుంచి ఈ పైకి వస్తుంటే మెట్లు కొంచెం హైట్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మెట్లు ఇంకా చిన్నగా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇవి మెట్లు కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇక్కడ నుంచి మళ్ళీ మెట్లు కొంచెం చిన్నగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళని శత్రువులను చంపడానికి ఈజీగా ఉంటుందట. అందుకోసమని ఈ మెట్లు చాలా చిన్నగా చేశారు. ఇక్కడ 7 బావులు ఉన్నాయంట, వాటర్ బాటిల్ బావులు. ఆ 7 బావుల్ని ఒకసారి మీకు కూడా చూపిస్తా. ఈ మెట్లు ఎక్కడం చాలా కష్టం అంటున్నారు, కానీ అంత కష్టంగా ఏం కనిపిస్తలేవు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం పెద్ద మెట్లు ఉన్నాయి హైట్గా. ఇవి 3 తలుపులు ఉంటాయంట.
ఈ తలుపుల దగ్గర ఈ మెట్లు కొంచెం హైటెక్ ఉంది. ఇక్కడ మనకు మెట్లు ఎక్కిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద గోడ ఉంది చూడొచ్చు. ఈ గోడ దేనికంటే పెద్ద పెద్ద మొద్దులు తీసుకొచ్చి ఈ డోర్‌ని పగలగొడుతుంటారు కదా! మనం సినిమాలలో చూస్తూ ఉంటాం. అట్లా పగలగొట్టడానికి వీలుగా లేకుండా ఈ గోడ గూడా అడ్డంగా ఉంటదంట. ఇది ఫస్ట్ డోర్ అంట. ఇక్కడ పైన హోల్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి సైనికులు ఉండేవాళ్ళట. ఈ కింద హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ కింద హోల్స్ నుంచి ఎవరైనా శత్రువులు వచ్చి డోర్ ఓపెన్ చేయడానికి ఉంటే వాళ్ళ పైన వేడి వేడి ఆయిల్ కానీ పోయడానికి పైనుంచి పోయడానికి ఈ హోల్స్ వాడేవారట. ఇది వచ్చేసి బట్టలు నిలబడే ప్లేస్ అంట, లోపలికి ఎవరికి రాకుండా. మనం మగధీర సినిమాలో చూస్తాం కదా, బట్టలు ఎవరు రాకుండా బల్లెలు అడ్డం పెట్టి నిలబడతారట ఇక్కడ. ఇక్కడ నుంచి కూడా ఎవరైనా శత్రువులను చంపడానికి, ఇక్కడ లోపలికి ఎవరైనా వస్తే ఇక్కడ శత్రువులను చంపడానికి అక్కడ నిలబడి ఆ హోల్లో నుంచి బాణాలు కానీ వేస్తారట. ఇక్కడ నుంచి ఫస్ట్ తలుపు నుంచి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఈ హోల్స్ కనిపిస్తున్నాయి మీకు. ఇక్కడ నుంచి ఈ హోల్స్ పెద్ద పెద్ద మొద్దులు పెట్టేటోళ్ళట. ఎందుకంటే ఎవరైనా శత్రువులు వస్తే ఇక్కడ ఉన్న డోర్ ఓపెన్ కాకుండా ఉండడానికి పెద్ద పెద్ద ముద్దులు పెట్టి ఇక్కడ లాక్ చేసేటోళ్ళంట. ఇంకా శత్రువులు లోపల రావడానికి వీలు కాకుండా ఉండడానికి. ఇక్కడ నుంచి ఇంకా 2 తలుపులు వెళ్ళాలి మనం. అన్నా మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నారాయణఖేడ్ సంగారెడ్డి. సంగారెడ్డి నుంచి. ఇదే ఫస్ట్ టైమా లేకపోతే ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చారా? ఇంతకుముందు అంటే ఒక 4 సంవత్సరాల కింద వచ్చింది. ఎట్లా ఉందన్న? పైన మంచిగా ఉందా? పైన ఇంకా బాగుంది కానీ ఇప్పుడు వెళ్తున్నాయి. ఇంకొకసారి 4 సంవత్సరాల తర్వాత ఏమైనా మారిందేమని చూస్తున్నాం. ఓకే ఓకేనా. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ డెవలప్మెంట్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నారు కానీ అంత డెవలప్మెంట్ అయితే ఏం చేయలేదు ఇక్కడ. ఇక్కడ కోట మాత్రం చాలా అందంగా ఉంది. మనం బయట నుంచి చూస్తే ఈ కోట ఏదో చిన్న దానిలాగా కనిపిస్తుంది కానీ చూడడానికి మాత్రం చాలా అందంగా ఉంది. మొత్తం రాళ్ళతో కట్టారు, రాళ్ళతోటి శుద్ధతో కట్టిన కన్స్ట్రక్షన్ ఇదంతా. ఇది 2వ తలుపు అంటారు దీన్ని. శత్రువులు ఫస్ట్ తలుపు దాటుకొని వచ్చినా గూడా వాళ్ళని అడ్డుకోవడానికి ఇక్కడ గూడా 2వ తలుపు పెట్టిర్రు. కానీ ఈ కన్స్ట్రక్షన్ మాత్రం చూడడానికి బ్యూటిఫుల్గా ఉంది. మీరు ఎప్పుడైనా వచ్చి ఉంటే దీన్ని విజిట్ చేయండి, చాలా బాగుంది. కానీ ఈ చెట్లు ఎక్కడొక్కడ ఎండిపోవడం వల్ల మనకేం కనిపిస్తలేవు. మీరు ఎక్కడి నుంచి వస్తారా? ఇక్కడ లోకలేనా? గట్కేసర్ నుంచి వస్తారా? ఇదే ఫస్ట్ టైమా లేకపోతే ఎప్పుడైనా వచ్చి? ఇంకెంత దూరం వెళ్ళాలన్నా? అంటే ఎన్ని కిలోమీటర్లు ఉండొచ్చు? ఇంకా కిలోమీటర్లే ఉండాలి. ఇది 2వ తలుపు అంట. అన్న వాళ్ళు ఇక్కడే గట్కేసారంట. చలో ఇంకా ముందుకెళ్దాం. ఇది 2వ దర్వాజా కాడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలి. 2వ దర్వాజా నుంచి బయటకు వచ్చేసినాం. ఇంకా దూరం, చాలా దూరం వెళ్ళాలట. కొంచెం దూరం వెళ్ళాలంటుంది కానీ నాకు తెలిసి ఇంకా ఈ మెట్లు ఇంకా హైట్ ఉన్నాయి, చాలా హైట్ ఉన్నాయి. ఎందుకంటే శత్రువులు రావడానికి, వాళ్ళకి ఇబ్బంది కావడానికి ఇంకా హైట్ వేసిరు ఇవి, వాళ్ళు తొందరగా రాకుండా ఉండడానికి. ఈ కోటని గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకొని దీన్ని అభివృద్ధి చేస్తే ఇది మంచి టూరిస్ట్ ప్లేస్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చాలా వరకు పాడైపోయింది.
ఆల్మోస్ట్ ఒక 50% ఖరాబ్ అయిపోయింది ఈ రూట్ అయితే. కొంచెం ఇక్కడ కూడా నాకు తెలిసి ఈ ప్లేస్లో బట్టలు ఉండే ప్లేస్ ఏదో ఒకటి అయి ఉంటుంది. తమ్ముడు నువ్వు ఇక్కడనే ఉంటావా? నువ్వు ఇక్కడనేనా? లోకలా నువ్వు? हिंदी है तेलुगु? नहीं हिंदी। तुम लोकल है? लोकल नहीं। लोकल नहीं है? किधर से आया? एमपी का है। हाँ एमपी। किधर से आया? ऊपर से आया। ऊपर से आया? मुझे ऊपर से आया कहते. వాడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే నేను ఏ ఊరు నుంచి వస్తున్నావు అంటే పైనుంచి వస్తున్నా అంటున్నాడు. భువనగిరి బస్ స్టాప్ అది. మనం అక్కడి నుంచి చూస్తే ఈ లొకేషన్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, సూపర్గా ఉంది. కొంచెం పైకి ఎక్కి చూద్దాం. ఇక్కడికి ఎప్పుడన్నా వచ్చి చూస్తే కొంచెం జాగ్రత్తగా రండి. అక్కడి నుంచి ఇట్లా వచ్చినాం మనం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా వచ్చినాం, ఇట్లా వచ్చి ఇక్కడ నుంచి ఈ బయటకు వచ్చాం. ఇక్కడ నుంచి వచ్చాం. ఇక్కడ నుంచి ఇది 3వ తలుపు అనుకుంటా. ఆ తమ్ముడు నిలబడ్డాడు కదా, అది 3వ తలుపు. చలో మీరు వస్తే కొంచెం జాగ్రత్త, ఇక్కడ గాలి బాగా పెడుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మెట్లు కొంచెం పెద్దగా ఉన్నాయి. తమ్ముడు ఇది 3వ తలుపా? 3 తెలుగు అయింది. हिंदी? किधर से आया? एमपी। एमपी? कब आया? कब आया? आज आए। हाँ आज। आज आया? कैसा है? ऊपर गया? हाँ ऊपर गया। ऊपर गया, ऊपर जाके आया? कैसा है ऊपर? अच्छा है। अच्छा है. अच्छा क्या करते, क्या काम करते आप? रेलवे के काम करते। రైల్వే మే క్యామ్ కడితే. నైస్ నైస్ నైస్. ఇది 3వ గేట్ అంట. ఇది మధ్యప్రదేశ్ నుంచి వచ్చారంట. ఇది 3వ తలుపు అంట. అచ్చా వీళ్ళు ఇక్కడ మధ్యప్రదేశ్ నుంచి వచ్చారట. సేమ్ ఇక్కడ కూడా డోర్స్ ఉంటాయి. ఈ డోర్స్కి ఒక పెద్ద పెద్ద ముద్దులు పెట్టి ఇక్కడ ఆపుతారు ఎవరైనా డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించే శత్రువులు. చాలా బాగుంది ఇక్కడ. क्या है तुम भी रेलवे में काम करते? क्या काम करते हैं रेलवे में? ऊपर डाल रहा है। अच्छा अच्छा. कैसा है ऊपर, कैसा है? ऊपर सही है। अच्छा है. क्या है ऊपर, कैसा है? सही है, घूमने लायक जगह है। जगह है? हाँ। अच्छा बाय बाय बाय. పైకి వెళ్ళేసి వస్తా, ऊपर जाके आता हूँ. ఇది 3వ తలుపు. ఇక్కడ నుంచి బయటకు వచ్చేసి చలో ఇక్కడ నుంచి పైకి వెళ్దాం. మనకన్నా ఇక్కడ అన్ని చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ జనాలు ఎవరు లేరు. అందుకే గేట్ దగ్గర అన్న కొంచెం జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి అని చెప్పారు. ఇక్కడ ఏముందో చూద్దాం. ఇక్కడ పాములు గిట్ల ఏముండవు కదా. ఇది నాకు తెలిసి ఇది బావి అనుకుంటా. ఇది ఒక బావి. 7 బావులు అని చెప్పిన కదా, 7 బావులో ఇది ఒక బావి. ఇప్పుడైతే దీంట్లో వాటర్ లేవు. వర్షాలు వచ్చిన తర్వాత దీంట్లో వాటర్ వస్తాయేమో. మనకు తెలిసి అక్కడ కూడా ఒక బావి కనిపిస్తుంది. చూద్దాం. ఈ కోట పైకి వచ్చి ఈ చెట్లల్లో పాములు కూడా ఉండొచ్చు. కొంచెం ఇక్కడ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా పెద్ద బావి ఉంది, చూపిస్తా పదండి. పెద్ద బావి ఉంది ఇది. ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది. ఇది చాలా పెద్ద బావి. ఇక్కడ ఈ బావిలకు గుర్రాలకు వాళ్ళు స్నానాలు చేయడానికి ఈ బావిలో వాటర్ వాడేటోళ్ళు. గుర్రాలకు స్నానం చేయించడానికి, గుర్రాలు తాగడానికి. ఇక్కడ ఈ భువనగిరి కోట ఇక్కడ నుంచి రాజులు రూలింగ్ చేయలేదు. ఇక్కడికి వచ్చి ఇక్కడ యుద్ధ సామాన్లు అన్నీ పెట్టుకునేవాళ్ళు. యుద్ధ సామాన్లన్నీ స్టోర్ చేసేవాళ్ళు. అంటే గుర్రాలు, ఏనుగులు, పిరంగులు, వాళ్ళ దగ్గర బాణాలు ఇవన్నీ ఇక్కడ డంప్ చేసుకునేవాళ్ళు. ఇక్కడ నుంచి చూస్తే మనకు ఒక మండపం కనిపిస్తుంది. ఈ మండపంకు రైట్ సైడ్ ఏమో ఇది వంటశాల అంట. మండపం రైట్ సైడ్ ఒక్కొక్కటి కోట కనిపిస్తుంది, అది వంటశాల అంట.
ఇదేమో గుర్రాల శాల అంట. గుర్రాలని కట్టేయనిక. చలో ఇక్కడి నుంచి సరిగా కనిపిస్తలేదు, మనం కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఈ కొండ, ఈ రాయి ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి, కొంచెం జారుతుంది. కానీ ఏం లేదు, అంత ఇదిగా ఏం లేదు, ఈజీగానే ఎక్కేయచ్చు. ఇది మండపం, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడైతే ఇక్కడ ఒక మండపం ఉంది. ఇదేమో గుర్రాల శాల, గుర్రాలను కట్టేయనిక ఇది వాడేవాళ్ళంట. ఇదేమో వంటశాల అంట. చలో ఈ మండపంలో ఏదో ఒక దేవుడు ఉన్నాడు, దేవుణ్ణి చూసుకొని లోపలికి వెళ్ళిపోదాం. గుర్రాల శాలలో ఏముంది, వంటశాలలో ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏ దేవుడు సరిగ్గా కనిపిస్తాడు, వినాయకుడు ఉన్నాడు అనుకుంటా. వినాయకుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు, మీకు కనిపిస్తున్నాడు. ఆంజనేయ స్వామి ఉన్నాడు, సరిగ్గా ఫేస్ క్లియర్గా లేదు, కాకపోతే ఆంజనేయ స్వామి. ఇక్కడ నుంచి ఇది గుర్రాల శాల అంట. సరే గుర్రాల శాలకి వెళ్దాం, ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఎట్లుందో చూద్దాం. ఇక్కడ నుంచి ఇదంతా గుర్రాల శాల, కానీ ఇక్కడ ఇదంతా గుర్రాల శాల అంట. ఇక్కడ నుంచి అక్కడ గుర్రాలు కట్టేసేటోళ్ళు, గుర్రాలు. ఇక్కడంతా చెత్త ఉంది, ఇక్కడ ఎవరు దీన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇదంతా చెత్త, ఇక్కడ అన్ని గుర్రాలు కట్టేసేటోళ్ళు అంట. బాగుంది. ఇక్కడ నుంచి వచ్చినాం, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్దాం. వంటశాలకి వెళ్దాం. ఇక్కడ వంటలు చేసేటోళ్ళంట. చూద్దాం వంటలు చేసే ఆనవాళ్ళు మనకి ఏమైనా కనిపిస్తాయా. లోపలికి వెళ్దాం. ఇక్కడ వంటలు చేసేవాళ్ళంట. ఇదంతా కూలిపోయింది. ఇదంతా ఈ సిమెంట్ కానీ ఏది వాడకుండా కట్టినది. ఇది మొత్తం వంటశాల, ఇది మొత్తం రాళ్ళు తెల్ల శుద్ధతో కట్టిరు. ఇదంతా వంటశాల అంట. ఇక్కడ వంట చేసేవాళ్ళు, నాకు తెలిసి ఇక్కడ ఇది మొత్తం తాగుడు, డ్రింక్ చేసేవాళ్ళు అనుకుంటా. కానీ బోర్డు పెట్టిరు బయట, కానీ ఆ బోర్డుని ఎవరు పట్టించుకుంటలేరు అనుకుంటా. మొత్తం వాటర్ బాటిల్, మందు సీసాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ వంట చేస్తే పైనుంచి ఈ పొగ కానీ వెళ్ళిపోవడానికి ఇక్కడ ఒక హోల్ పెట్టారు. బాగుంది. మొత్తం అన్ని క్రాక్లు వచ్చినాయి. ఇక్కడ కూడా ఒక హోల్ ఉంది, పైనుంచి లైట్ వెలుగుపడనీక. ప్లస్ ఇక్కడ వంట చేసిన పొగ అంతా బయటకు వెళ్ళడానికి. అప్పుడంటే స్టవ్లు వచ్చినాయి, కానీ అప్పుడంటే మొత్తం కట్టెలతో చేసేవాళ్ళు కదా. ఇక్కడ కెమెరా బ్లర్ అవుతుంది, ఎందుకని ఇక్కడ బాగానే వస్తుంది, ఇక్కడికి వస్తే ఇప్పుడు బాగుంది. ఇక్కడ ఎందుకు బ్లర్ అయింది, ఏమన్నా దయ్యం కానీ వచ్చిందా, లేకపోతే ఇక్కడున్న రాజులు కానీ, లేదంటే ఇక్కడున్న సైనికులు కానీ ఎవరైనా వచ్చి వాళ్ళు కూడా కెమెరాలో నన్ను చూపిస్తాడేమో అని వచ్చినట్టుంది. ఇక్కడ కెమెరా బ్లర్ అయింది ఎందుకో నాకు అర్థం కాలేదు. మళ్ళీ తీసి మళ్ళీ పెడితే క్లియర్గా వచ్చింది. మళ్ళీ ఒకసారి చూసి వద్దాం, మళ్ళీ కెమెరా బ్లర్ వస్తుందా లేకపోతే క్లియర్గా వస్తుందా చూద్దాం. బాగుంది.
ఇక్కడనే బ్లర్ వచ్చింది, కానీ ఇక్కడ చూద్దాం. బాగుంది. ఇప్పుడైతే ఏం బ్లర్ అయితే వస్తలేదు. చలో, ఎవరో ఇక్కడ ఉండే భటులు కానీ లేకపోతే రాజు కానీ ఎవరైనా నన్ను కలుద్దామని వచ్చినట్టున్నారు. పాపం వాళ్ళు నాకు కనపడారు కదా, కొంచెం కెమెరా బ్లర్ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా మన ఫ్రెండ్సే, మన ముత్తాతలు ఉండొచ్చు. ఇక్కడ ఒక అన్న కోతిలాగా మొబైల్ చూస్తున్నాడు పైన కూర్చొని. ఇక్కడ గాలి మాత్రం ఫుల్ గాలి వస్తుంది, గాలి తీస్తుంది. చూసిరా, అక్కడ నుంచి పైకి ఎక్కాలి, ఇంకా చాలా పైకి ఎక్కాలి మనం. ఇక్కడ నుంచి ఆ పైకి ఎక్కితే ఆ కోట దగ్గర ఉంటుంది, ఆ కోట పైకి వెళ్దాం. ఇక్కడ ఈ అన్నని అడుగుదాం. తమ్ముడు ఇక్కడ మీరు లోకలేనా? ఇక్కడ लोकल है किधर? हिंदी है तेलुगु? किधर से आया? तुम्हारा गांव किधर है? आमला। हाँ किचा, ये इधर डेली आता है इधर? नहीं, आज पहली बार घूमने आए, देखिए ना कि। अच्छा, देखने को आया? हाँ, इधर। अच्छा, ये क्या है तुम ऊपर बैठा? पता नहीं है, बनाया तो ऊपर चढ़कर देख रहे चलो మనం కూడా ఇక్కడ హిందీ వాడు ఉన్నాడు, పైకి వెళ్దాం. పైకి వెళ్ళి కూర్చోడానికి ఉందంట. ఏవో కూతులా కూర్చున్నాడు వీడు. किधर से आया? आमला से। क्या काम करते हैं इधर? रेलवे का काम करते हो? रेलवे का काम करते हैं। कितना बार आया इधर? पहली बार आए। पहली बार आया। कैसा लगा इधर देखने को? मस्त लगा, ऊपर तक नीचे ऊपर तक घूम के आए हम। अच्छा, ऊपर कैसा है? ऊपर मस्त है, अभी वो पेंटिंग हो रहा है अभी दीवार पे। अच्छा, ये क्या है ऊपर? किला बना है। क्या बना? किला जैसा दिख रहा है। अच्छा, ऐसा नीचे ऊपर जाना क्या? ये क्या है? ये यहाँ से सीढ़ी है ना, फिर ऊपर तक चलने हाँ की। हाँ हाँ हाँ। अच्छा, ये सीढ़ी में जाना क्या? हाँ, ये सीढ़ी ऐसा से। ऐसा जाना? हाँ, ऊपर तक। अच्छा, भी तुम्हारा दोस्त है? हाँ, ये हाँ। मेरा भाई है। हाँ, ये मेरा वो इधर वो तेलुगु वाला नहीं है, पूरा हिंदी वाला आ रहा है इधर। इधर क्या काम करते हैं? इधर अपने रेलवे का काम करते ये हैं। पूरा रेलवे वाला आता है इधर। रेलवे तुम्हारा नाम क्या है? मेरा नाम बिशन है। दिशा नहीं, तुम्हारा नाम? शिवा। शिवा। तुम्हारा नाम? मनोज। मनोज। ठीक है मनोज, जा रहा हूँ, ऊपर जाके आता हूँ. ఓకే బాయ్. ठीक है। ఇది చాలా దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దిగాలి. బాగుంది, కానీ ఇక్కడ వచ్చే వాళ్ళు మాత్రం జనాలు చాలా తక్కువగా ఉన్నారు, అంత ఎక్కువ లేరు. అక్కడ ఎవడో బుడ్డోడు ఉన్నాడు, వాడిని ఒక్కసారి హాయ్ చిన్న రే రైట్ రా. వీడు కొంచెం మనం చూడగానే భయపడండి. ఏం చదువుతున్నావు? ఫోర్త్ క్లాస్. ఏ స్కూల్? జూనియర్స్ హై స్కూల్. ఇక్కడనే ఫస్ట్ టైమా లేకపోతే ఇంతకుముందు కూడా వచ్చినావా? ఫస్ట్ టైమా? ఎట్లా పైకి వెళ్ళేసి వచ్చినావా? ఎట్లుంది, బాగుందా? పైన బాగుందా? నీకు కాళ్ళు వస్తలేవా పైకి ఎక్కుతుంటే? ఏ ఇంట్లో మొబైల్ చూస్తుంటే హాయిగా ఉందా లేకపోతే ఇది బాగుందా? ఇదే బాగుందా? వెరీ గుడ్ వెరీ గుడ్. హాయ్, ఏం పేరు నీ పేరు? గీతికా ప్రియా. ఏం క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. నువ్వు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అయితే? ఫస్ట్ సెకండ్ క్లాసా? నువ్వు ఫస్ట్ క్లాస్ సెకండ్ రా? అబద్ధం చెప్తాను, నిజం చెప్తాను. సెకండ్ క్లాసా? గీతిక బాగున్నావు, నువ్వు చాలా అందంగా ఉన్నావు. గీతిక పైకి వెళ్ళేసి వచ్చినావా? వెళ్ళినావా? ఎట్లుంది, బాగుందా? పైన కాళ్ళు వచ్చినా నీకు? పైన నడుచుకుంటూ వెళ్ళావా డాడీ ఎత్తుకున్నాను నేను? అన్న ఎట్లుంది అన్న పైన, బాగుందా? ఇదే ఫస్ట్ టైం మీరు రావడం? అచ్చా అచ్చా, అప్పటికిప్పటికి ఏమన్నా చేంజెస్ ఏమన్నా కనిపించా? నేను 2013 లో వచ్చిన ఇక్కడికి డ్యూటీ మీద. అచ్చా, ఏం చేస్తారన్నా మీరు? కానిస్టేబుల్. అచ్చా, అప్పుడు కానిస్టేబుల్, ఇప్పుడు ప్రమోషన్ మీద హెడ్ కానిస్టేబుల్ ఇక్కడికి వచ్చేసిన. అచ్చా, మళ్ళీ ఇప్పుడు ఫ్యామిలీ తోటి వచ్చిన. అచ్చా, మనం ఇక్కడ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఒకటి కలిసినాం. తర్వాత అక్కడ నుంచి పైకి వెళ్ళి ఈ రూట్ నుంచి ఇట్లా వెళ్ళి కోటను వెళ్ళాలి. సేవ్ చేయాలనేది బాగా చూపించారు. ఎక్కడ చూసినా కూడా వాటర్ ఎక్కడైతే మనం స్టోర్ చేయగలుగుతాం, ప్రతి చోట కన్స్ట్రక్షన్ ఉంది. ఓకే, కింద నుంచి బావులు ఉన్నాయి, 2 బావులు అయితే చూసినా. ఇవి 2 బావులే కదా ఇక్కడ కింద? ఇక్కడ నుంచి స్టార్ట్, ఇక్కడ ఒకటి మనం ఎక్కడ చూసినా కూడా మనకు వాటర్ ని ఎట్లా సేవ్ చేయాలి, వాటర్ ని మనం అంటే వేస్ట్ కాకుండా ఎట్లా ఇది చేయాలనేది, రెయిన్ వాటర్ ని. ఓకే, మంచిగా ఉన్నది, కన్స్ట్రక్షన్స్ మంచిగా ఉన్నాయి.
అన్న వాళ్ళు పైకి వెళ్ళేసి వస్తున్నారు. హాయ్ అన్న, ఎట్లుందన్న పైన బాగుందా? పైకి ఎక్కడ ఈజీగా కొంచెం హార్డ్గా ఉందా? చాలా హార్డ్ ఉంది బ్రో. ఎక్కాలంటే మాత్రం కోటర్ తాగేసి ఎక్కాలి. అంతేనా? మీరు తాగిరు అన్న కోటర్ మంచి నామాలు పెట్టుకున్నారు, అన్న కోటర్ తాగాలంటున్నాడు. ఇంటికి వెళ్ళి తాగాల్సి వస్తా అన్న. మీరు వెళ్ళేటప్పుడు నన్ను కూడా పిలుచుకుపోయి, ఎందుకంటే నేను పైకి వెళ్ళేసి వస్తాను. నేను కూడా కోటర్ దిగా తాగుతాను మీతో పాటు. బయటికి వెళ్ళేస్తా. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఈ గుట్ట నుంచి పైకి వెళ్ళాలంట. పైకి వెళ్దాం. ఇక్కడ గుట్ట చూసిరా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, సూపర్గా ఉంది, బాగుంది. ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అవుతాయి అనుకుంటా. ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అయితే ఇక్కడ మొత్తం అంతా వాటర్ వెళ్తే ఎట్లా ఉంది, బ్లాక్ కలర్గా ఇట్లా ఉంది ఇదంతా. ఇక్కడ నుంచి వాటర్ కిందికి వెళ్ళిపోతాయి. ఇది ఒక బావి. ఈ మనం ముందు ఒక బావి చూసినాం కదా, ఇక్కడ ఇది ఒక బావి. ఈ బావిలో ఇక్కడ గుర్రంశాల అని చూపించిన కదా, ఈ గుర్రంశాల దగ్గర ఇక్కడ ఒక బావి ఉంది. ఇక్కడ పైనుంచి ఇక్కడ నుంచి వాటర్ అన్ని వచ్చి ఇక్కడ నుంచి దీంట్లో స్టోర్ అయితే గుర్రాలకు స్నానం చేపించడానికి, వాటికి తాగడానికి ఇది ఒక బావి. చాలా లోతుగా ఉంది. మనకి ఇక్కడ చూస్తే చిన్నగా కనిపిస్తుంది కానీ ఇక్కడ చెట్లునే కనిపిస్తలేదు, చాలా చిన్నగా ఉంది. ఇక్కడ కొంచెం లోపలికి ఉంది, అక్కడ దాకా, అక్కడ నుంచి ఇక్కడ దాకా చాలా పెద్దగా ఉంది. మనకైతే ఇబ్బంది ఏమి అనిపిస్తలేదు, ఎందుకంటే ఎన్నో కొండలు ఎక్కి ఎన్నో కొండలు దిగినాం మనం చిన్నప్పుడు. మనకంత ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇక్కడ నుంచి ఇంకా కొన్ని మెట్లు ఉన్నాయి. ఇక్కడ ఒక బావి ఉన్నట్టుంది. ఇక్కడ ఏమో ఉంది, చూద్దాం. ఇక్కడ బావి ఇది ఏందో, ఇది కూడా ఇంకో బావి. ఇప్పటిదాకా మనం 2 బావులు చూసుకొని వచ్చినాం. నాకు తెలిసి ఇది 3వ బావి అనుకుంటా. ఇది 3వ బావి. వా, ఈ బావి ఇక్కడ నుంచి చూస్తే లోపల తామర పూలు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఈ బావి దగ్గర నాకు తెలిసి ఇక్కడ తాపిస్తారనుకుంటా గుర్రాలకి, ఎందుకంటే ఇక్కడ నుంచి తాగడానికి మంచిగా ఏమైనా జంతువులు కానీ మనుషులు వెళ్ళడానికి కొంచెం ఇక్కడ అవైలబుల్గా ఉంది. అంటే అవి అయితే కొంచెం చాలా లోపలికి ఉన్నాయి. ఇక్కడ తామర పూలు గిట్లా అన్నీ ఉన్నాయి. ఇక్కడ వాటర్ అంతా కొంచెం వాటర్ ఉంది. ఇక్కడ వాటర్ మనకు పైన కనిపిస్తున్నాయి కానీ ఇంకా లోపలికి ఇంకా 10 feet వరకు లోపలికి ఉందంట. ఇక్కడ తామర పూలు గిట్లా అన్నీ బాగున్నాయి. కొంచెం ఎవరైనా వచ్చిన వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా వచ్చిరండి. చూసిరా ఈ రాయి ఎంత పెద్దగా ఉందో, సూపర్గా ఉంది. వా, బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి ఈ మెట్ల నుంచి మనం పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇక్కడ ఇంకొక బావి కూడా ఉంది. ఇది 3వ బావి, ఇది 4వ బావి అనుకుంటా. చూద్దాం. ఇది 4వ బావి. ఇక్కడ ఇది కూడా కొంచెం చిన్నగానే ఉంది. ఇక్కడ నుంచి చూస్తే కొంచెం చిన్నగా ఉంది. వస్తుంటే కొంచెం చిన్నగా ఉన్నాయి. స్టార్టింగ్ చూసినవి కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇది కూడా బాగుంది. ఇక్కడ స్నానాలు కానీ ఏమైనా చేస్తారనుకుంటా. ఈ మెట్లు ఎక్కాలంట. చూద్దాం. ఇది 4వ బావి. ఈడ కూడా ఇంకొక బావి ఉంది. కొంచెం ఇగో ఈ మెట్లు చాలా చిన్న మెట్లు ఉన్నాయి. వీటిని బేబీ మెట్లు అంటారట. ఇక్కడ నుంచి ఆ పైకి వెళ్ళాలి. ఈ బావి కూడా చూద్దాం. ఇది కూడా చూసుకొని పైకి వెళ్దాం. ఇది కొంచెం చిన్నగా ఉంది, కాకపోతే లోతు కొంచెం ఎక్కువనే ఉంది. కొంచెం చాలా పెద్దగా ఉంది. ఇది 4, ఇది 5వ బావి అనుకోండి. అన్నవాళ్ళు ఇక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు. ఇది కొంచెం చూసి జాగ్రత్తగా నడవాలి. హాయ్ అన్న, ఎట్లా ఉందన్న? బాగుందా పైన? ఎక్కడ మీరు లోకల్? ఇక్కడ హైదరాబాద్ ఎక్కడి నుంచి వచ్చారు? మల్కాజ్గిరియా? ఫస్ట్ టైం వచ్చారా లేకపోతే ఫస్ట్ టైం అన్న? ఇది ఎట్లా ఉంది? బాగుందా పైన? చాలా బాగుంది అన్న. ఎక్కడం చాలా అంత కష్టంగా ఉందా? అంత కష్టంగా ఏం అనిపిస్తలేదు కదా?
చాలా ఇక్కడ నుంచి మనకి ఇక్కడ చాలా నుంచి ఇబ్బంది అనిపిస్తుంది. అక్కడి నుంచి ఇక్కడ ఈజీ ఉంది మనకి. అక్కడ నుంచి ఈజీగానే ఉంది కానీ ఇక్కడ నుంచి కూడా ఇక్కడ అంత నుంచి చాలా ఇబ్బంది ఇబ్బంది ఉంది. అనిపిస్తలేదు. తిరుపతి మెట్లు ఎక్కారు ఎప్పుడైనా? ఎక్కలేదు. ఎక్కలేదు. అచ్చా, అది వర్కింగ్ కోసమా లేకపోతే ఏమన్నా? అది వర్కింగ్ మాత్రమే కేవలం, ఓకే. వేరే దానికి ఏమి ఉండదు కాదు. ఏం పేరేనా? నీ పేరు ఏం పేరు? నా పేరు సూరి. నీ పేరేనా? బాలకృష్ణ. స్టూడెంట్సా మీరు లేకపోతే జాబ్ చేస్తారా? జాబ్ చేస్తాను ఎక్కడ? హైదరాబాద్. అంటే దేనిలో చేస్తారు? మేమా కార్పెంటర్ వర్క్ చేస్తాం. సూపర్ సూపర్ సూపర్, బాగుంది. మీరు కార్పెంటర్ వర్క్ చేసేటోళ్ళు లేరన్నా? సాఫ్ట్వేర్ వర్క్ చేసేటోళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు ఇలా ఉండాలి ఉండాలి. ఫ్రీడమ్ అప్పుడప్పుడు దొరుకుతుంది సండే, ఇట్లా తిరుగుతూ ఉంటాం. ఓకేనా, బాయ్ బాయ్. నేను పైకి వెళ్ళేసి వస్తా. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి మెట్లు. ఇక్కడ అన్న వాళ్ళు చాలా హార్డ్గా ఉంటుంది అంటుంది కానీ అంతగానో ఏమనిపిస్తలేదు నాకైతే. చూద్దాం. ఇక్కడ కొంతమంది పైకి వెళ్ళి వస్తున్నారు. వీళ్ళు కూడా హిందీ వాళ్ళు అనుకుంటా, ఆల్మోస్ట్ హిందీ వాళ్ళు అనుకుంటా. హాయ్ హాయ్ హాయ్. ये किधर से आ रहे? मध्य प्रदेश। क्या काम करते हैं? रेलवे में काम करते हैं? वो इधर पूरा रेलवे वाला आया, ये रेलवे वाला आ रहा इधर पूरा उड़ा है। वो कैसा है ऊपर? अच्छा है। क्या देखा? सपोर्ट करो। क्या क्या देखा ऊपर? ऊपर हाँ। जन्नत जैसा लगा मुझे तो। पूरा जन्नत। अच्छा, पूरा लोग है तो बना रहा है इधर। हाँ? नहीं है। भाई को लाइक करो, फॉलो करो, शेयर करो। थैंक यू ऊपर चढ़ा। थैंक यू वेरी मच। सपोर्ट करो भाई को प्लीज। आपका नाम क्या है? मेरा नाम हुसैन है। हुसैन, क्या काम करते हैं हुसैन भाई? मैं आईटी में काम करता हूँ। अच्छा, हैदराबाद। किधर से आए? हैदराबाद से आया मैं। हैदराबाद से किधर है? हैदराबाद से इधर हैदराबाद मलकपेट में रहता मैं। मलकपेट में। हाँ। ठीक है, थैंक यू वेरी मच। आप कहाँ रहता ना? वो मैं मेट्टू, अब्दुल्लापुर मेट्टू, अब्दुल्लापुर मेट्टू। हायत नगर। भैया हुसैन भैया, आप भी सब्सक्राइब करो। हाँ, मैं सब्सक्राइब कर रहा हूँ आपके चैनल को। सब लोग सब्सक्राइब करो इनका चैनल को। बहुत अच्छा मेहनत कर रहा है इन्हों। ठीक है, थैंक यू वेरी मच। थैंक यू वेरी मच। हाय 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 हाय। आपका नाम क्या है? तुम भी हिंदी है तेलुगु? हिंदी है। आपका नाम क्या है? बोलो, क्या है, क्या हुआ? कभी हाँ? कभी किधर से आया? एमपी। मध्य प्रदेश से। हाँ अच्छा अच्छा, कैसा है ऊपर, कैसा? अच्छा है। अच्छा है। हाँ ठीक है, मैं भी ऊपर जाके आता हूँ। ठीक है, बाय 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 हुसैन भाई। कॉमेडी मिर्ची क्या है चैनल का नाम? కామెడీ మిర్చి జగన్ మారో భయ్యా. जगन। ओके भैया, थैंक यू। థ్యాంక్ యూ వెరీ మచ్. చలో, కాకపోతే ఈ మెట్లు కొంచెం చిన్న చిన్న ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎక్కాలి. నేనైతే సర్ అని వెళ్ళిపోతున్నా. సిగ్గుపడి ఎక్కడి నుంచి వస్తారు? బీబీ నగర్. ఎట్లా ఉంది, మంచిగా ఉందా? నడుస్తుండే. ఇంట్లో మొబైల్ గేమ్ ఆడితే బాగుందా, ఇది ఎక్కితే బాగుందా? ఇదే బాగుందా? వెరీ గుడ్ వెరీ గుడ్. ఎట్లా కాళ్ళు వస్తున్నాయా లేకపోతే నార్మల్గా నడుస్తున్నా? ఏ క్లాస్ చదువుతున్నావు? 7th. వీడు 5th. ఓకే, వెరీ గుడ్. బిడ్డ పైకి వెళ్దాం. దగ్గర మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం పైకి. చిన్న చిన్న పిల్లలు ఈజీగా ఎక్కుతున్నారు. ఇది అంత కష్టమేం లేదు, ఈజీగానే ఉంది. మనం తిరుపతి మెట్లే 1 గంటలో ఎక్కేసినాం. ఇది అంత కష్టమేం కాదు, అంత పబ్లిక్ అయితే ఏం లేరు ఇక్కడ. చలో పైకి వెళ్దాం. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. ఇది ఇక్కడ ఇంకొక బావి వచ్చింది. ఈ బావి 6వ బావి అనుకుంటా. చలో ఈ ఒక్కసారి ఈ బావిని చూద్దాం. ఇది కూడా చిన్నగా ఉంది కానీ డెప్త్ అయితే ఎక్కువ లేదు. డెప్త్ అయితే కొంచెం ఉంది. ఇది వాటితో పోల్చుకుంటే ఇవి కొంచెం చిన్నగా ఉంది. బాగుంది. ఇక్కడ మనుషులు నడిపితే గ్రిప్ కోసం ఇక్కడ గ్రిప్ కోసం కొంచెం ఇట్లా చేసిర్రు. పైన కొంచెం ఇట్లా టిల్ట్ చేసిర్రు. బాగుంది. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా, ఇక్కడ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడికి వచ్చేసరికి బాగుంది. ఇక్కడ బాగుంది. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. మెట్లు ఇక్కడ మెట్లు లేవు, ఇక్కడ నుంచి ఉన్నాయి. బాగుంది. మనం కోట పైకి అయితే వచ్చేసాం. కొంచెం అయితే కోట పైకి అయితే వెళ్తాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. లింగం ఉంటుందంట, స్వయంభూ లింగం ఉంటుందంట ఈ కోట పైన.
ఈరోజు అది కూడా చూసుకుని వెళ్ళిపోదాం. ఈ అన్న వాళ్ళు పైనుంచి చూద్దాం. ఈ మెట్లని చేసుకొని కోట ఫైనల్గా అయితే కోట మీదకి వచ్చాం. ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు పైన. బాగుంది. ఇదే టవర్ అనుకుంటా, ఇంత మునుపు ఉన్న టవర్ ఇదే. ఈ టవర్ వాళ్ళు ఈ సిడీలను పెట్టిరు. ఇప్పుడు ఇది టవర్ పనిచేస్తలేదు. ఇప్పుడు పైకి ఇక్కడి నుంచి అయితే మెట్లు లేవు. ఇలాంటప్పుడు కొంచెం ఆచూ తూచి అడుగు వేయవలను, లేకపోతే జారి కింద పడితే మూతి పనులు రాలుతాయి. ఇది కోట దగ్గరికి వచ్చినాం. చలో కోట పైకి అయితే వెళ్దాం. కోట పైకి ఎక్కడి నుంచి వెళ్ళాలి? అక్కడ మెట్లున్నాయి. ఫస్ట్ ఒకసారి ఇది చూసుకొని వెళ్దాం. ఇక్కడ ఫిరంగు సంబంధించిన ఒక గన్ అయితే ఇక్కడ ఉంది. మొత్తం ఐరన్ తోటి ఉంది, సాలిడ్ గా ఉంది. ఇక్కడ వర్క్ జరుగుతుందంటే వర్కర్స్ ఇక్కడనే ఉండి ఇక్కడనే పడుకొని ఇక్కడనే ఉంటారట. ఇక్కడ నుంచి మెట్లు కోట లోపలికి మెట్లు పైకి ఎక్కుదాం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇది మొత్తం ఆల్మోస్ట్ ఖరాబ్ అయిపోయింది. ఇక్కడ పైన స్లాబ్ అయితే ఏం లేదు, మొత్తం ఓపెన్గా ఉంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇక్కడ ఈ చెక్కలు కనిపిస్తున్నాయి కదండి మీకు. ఈ చెక్కలు వీటిని మనం ఇప్పుడు టేకు చెక్క తర్వాత వాటితో చేయించుకుంటున్నాం కదా, చాలా గొప్పవని. లేదండి, ఇవి నాకు తెలిసి పెద్ద తంగేడు తర్వాత నల్లమద్ది కట్టెలండి ఇవి 500 సంవత్సరాల కింద నుంచి ఉన్నాయంట వీటిలోనే. కానీ ఇవి మాత్రం ఇంత కూడా కొంచెం కూడా చెక్ చెదరలేదు. ఈ పైన నుంచి కింది దాకా ఈ వెయిట్ మొత్తం ఈ చెక్కలే ఆపుతున్నాయి. కింద ఒక అన్నని అడిగిన, ఇవి 500 సంవత్సరాల కింద నుంచి వీటిలోనే ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ బట్టలు నిలబడతారు అన్నమాట. ఇది బట్టలు నిలబడే ప్లేస్. ఇక్కడ కూడా ఉన్నాయి, కాపలాగా ఉంటారు. కానీ కోట మాత్రం సూపర్గా ఉంది. బాగుంది. ఫస్ట్ స్టార్టింగ్లో ఇట్లా ఉండే, ఇప్పుడు వీళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు ఇది వైట్గా ఉంది కదా, దీంతో చేస్తున్నారు. ఇది ఏంటో ఒకసారి దీన్ని అడుగుదాం. ఇది సిమెంటా? నమస్తే మేస్త్రన్నా. హాయ్. ఇది ఏందన్నా, సున్నమా లేకపోతే సిమెంటా? సిమెంటా? మొత్తం తెల్లగా ఉందంట. ఇదంతా తెల్లగా ఉంది. గానుగు సిమెంట్. గానుగు సున్నమా, గానుగు సిమెంటా? సున్నం. ఇది సిమెంట్ కాదు, సున్నం అంట. మళ్ళీ సున్నంతో చేస్తున్నారు వీళ్ళు. కానీ ఇంతకుముందు చాలా ఘోరంగా ఉండే. కానీ ఇప్పుడు అన్నా పైన రైతులు బాగా చేస్తున్నారట. వీళ్ళు చాలా సేఫ్టీలో చేస్తున్నారు. వీళ్ళు కర్రలు వాడతలేరు, వీళ్ళు ఐరన్ పైపులు వాడుతున్నారు. ఐరన్ పైపులు వాడి వేసుకొని చేస్తున్నారు. కానీ మీరు అంత పైనుంచి వర్క్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అన్నా. ఇగో వీళ్ళందరూ కొత్తగా వర్క్ చేస్తున్నారు. తిన్నారన్నా? లంచ్ అయిందా? వస్తున్నా అనంగా వస్తున్నా.
ఒకసారి అన్న వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారో కొంచెంసారి అక్కడి నుంచి కూడా తీసుకుందాం. ఇక్కడ నుంచి కిందికి ఎట్లా వెళ్ళాలి, ఇక్కడ నుంచి కొంచెం హైట్ ఎక్కువ ఉంది, కొంచెం మనం అటు నుంచి వెళ్తే माइक है वो మైక్ भी बताओ इसको ब्लूटूथ से कनेक्ट कर दे। कनेक्शन. क्या करते इधर, काम करते क्या? हाँ भैया काम करता हूँ यहाँ पर, क्या काम करते? मजदूर हूँ साहब। हाँ, अच्छा. कैसा है इधर? हाँ कैसा है? कैसा है? अंदर नहीं है. कैसा है? नहीं जी, इधर कैसा है? अच्छा है. अच्छा है, अच्छा है. इन बच्चे नहीं आ रहे, हाँ, बच्चे नहीं आ रहे, क्या? बच्चे नहीं आ रहे जी। अच्छा. बैठ बैठ आई विल टेल। मैं हैदर से आ रहा बच गया तो हैदर, बच गया तो घर को जाते हैं। हूँ. हाँ. मर नहीं, गया तो मर जाते चल जाते. My English is straight, so you will can't understand. क्या काम करते इधर? ये बच्चा पानी लाता, मैं ऐसा पानी पूरा पीते. बनाता, पानी पानी लाता पीता, तुम पीते. पीते हो। इधर से खाते इधर से निकालते गया, हाँ? सही में भी डाल लेंगे कहीं, मजाक कर रहा मैं भी क्या? सुन ब्रो। अच्छा अच्छा. क्या नाम है आपका? नाम क्या है? मेरा नाम सादत अली है। अच्छा. वैसे आपका ब्लॉगिंग करने की हमारा नाम क्या है? जगन. जगन। कॉमेडी मिर्ची रुको, चैनल सर्च कर लो जी। मजाक. मजा खाली तो- मजाक करा मैं यहाँ पर ही, अपन भी खेल रहे अच्छा अच्छा. हैं। मस्त खाने वाला है, अपन पीने खाने वाले दिख रहे हो ये। ठीक है. उन्होंने अच्छा काम का, अच्छा मजाक कर रहे हैं उन्होंने. इधर से जाए. ब्रो जगन ब्रो, थैंक यू वेरी मच. मेरे दिल में जगह बना लिया। ఇక్కడ అన్న ఇక్కడ పని ఎన్ని రోజులు చేస్తారు మీరు? నేనైతే ఒక నెల 20 days, 1 month, అన్న వాళ్ళు 10 days. 10 days. ఎట్లా ఉందన్న ఇక్కడ, బాగుందా మీకు? మీరు ఇక్కడనే ఉంటారా లేకపోతే కింద ఉంటారా? ఏదో ఉంటాం పైన. పైన ఉంటారా? పైన అవతల ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ లో ఉంటారా? అచ్చా. అన్న వాళ్ళు ఆంధ్ర నుంచి వచ్చిరంట. ఆంధ్ర ఎక్కడన్నా? పెనుగొండ. పెనుగొండ. పెనుగొండ పశ్చిమ గోదావరి జిల్లా అంట. వీళ్ళందరూ జన సైనికులంట. జనసేనకి తప్ప వేరే వాళ్ళ కోట ఏమంటున్నారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారట వీళ్ళు. ఓకేనా, బాయ్ బాయ్, జాగ్రత్త వర్క్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి మళ్ళీ కోటలోకి వెళ్ళిపోదాం. ఆయన ఎక్కడి నుంచి వస్తున్నానా? హైదరాబాద్ ఎక్కడ? ఇబ్రహీంపట్నం. అచ్చా, రండి దగ్గర రండి. అన్నవాళ్ళు ఇబ్రహీంపట్నం నుంచి వస్తున్నారంట. హాయ్ అన్న, ఎట్లుందన్నా? బాగుందా? పైకి వస్తుంటే ఎట్లా ఉంది? మంచిగా ఉందా? కాలం ఏమైనా నొప్పులు వేసినా? కొంచెం సౌండ్ ఆపనా జరా. ఇప్పుడు ఏం చేస్తారా మీరు? ఏం చేస్తారా? బీటెక్ అయిపోయింది. బీటెక్ చేసి సెకండ్ ఇయరా? బీటెక్ సెకండ్ ఇయరా? అచ్చా, బాగుంది ఇక్కడ. చెప్పులు ఎక్కడ వచ్చిరా? ఎందుకన్నా మనం మొక్కున్నాం అనేది, ఇది టెంపుల్ ఏం కాదు. అచ్చా, టెంపుల్. అన్న యాదగిరిగుట్ట మొక్కున్నా. యాదగిరిగుట్టకు చెప్పులు లేకుండా పోయినావనా? బాగుంది. ఈయన చాలా మంచి భక్తుడు ఉన్నట్టున్నాడు. యాదగిరిగుట్టకు చెప్పులు లేకుండా వస్తానని మొక్కున్నాడంట. యాదగిరిగుట్టకు చెప్పులు లేకుండా వచ్చిండు అన్న. ఏం పేరు అన్న నీ పేరు? నువ్వు కూడా ఎక్కడ ఉంటావు? నేను ఉప్పల్లో ఉంటావా? మీరేనా? మీరు ముగ్గురు అక్కడే ఉంటారా? బాగుంది. మేము మెట్టు దగ్గరనే ఉంటాం. మీ మెట్టు కాంచి అక్కడ వస్తే తొందరగా ఈజీ, తొందరగా రావచ్చు దగ్గర. ఏం పేరేనా? నీ పేరు ఏం పేరు? నితిన్. మీదా? దేవరకొండ నితిన్ అంట. ఉత్త నితిన్ కాదంట ఆయన పేరు, దేవరకొండ నితిన్ అంట. నీ పేరన్నా? అర్జున్. మీదేమైనా ఉందన్నా? మీ ఇంటి పక్కన ఏమైనా ఉందా? అర్జున్ రెడ్డి అంటే ఆయన పేరు. బాటిల్ లేదన్నా? బాటిల్. నీ పేరు? ఈయన పేరు వెరైటీ ఉంది. బాగుంది. మళ్ళీ వచ్చిండు అన్న. గ్యాంగ్ లీడర్ అంట ఆయన. గ్యాంగ్ లీడర్ చిరంజీవి. ఓకే, బాయ్ బాయ్ బాయ్. వీళ్ళు కూడా ఓన్లీ హిందీ వాళ్ళు మాత్రమే వస్తారు. హాయ్ భయ్యా, किधर से आए? क्या काम करते? रेलवे में. पूरा रेलवे वाले आ रहे इधर. తెలుగు వాళ్ళే కమ్ ఆ रहे. ఇక్కడ అందరూ హిందీ వాళ్ళే ఉన్నారు. ఇక్కడ నుంచి చూద్దాం.
हाय हाय, क्या काम करते इधर? काम करने को आया, देखने को आया? देखने को आया, पहले बार आया? किधर किधर से आया? नहीं, गांव। हाँ, उत्तर प्रदेश। उत्तर प्रदेश से आया। अच्छा अच्छा अच्छा, कैसा है वो? अच्छा है। अच्छा, पहले बार आया? अच्छा, वो पहले बार देखने को आया कहते, फर्स्ट टाइम వచ్చారంట వీళ్ళు చూడనిక. బాగుంది అన్న, మేస్త్రి అన్న కింది దిగిండు. అన్నా వస్తున్నా. ఒకప్పుడు ఈ రూమ్ బట్టలు ఉండేవాళ్ళంట, ఇప్పుడు మీ అన్న వాళ్ళు ఉంటున్నారు. బట్టల ప్లేస్లో అన్న వాళ్ళు వచ్చారు. ఇది మైక్ అన్న. ఈ పేరేం పేరేనా? దుర్గా ప్రసాద్. చలో లోపలికి వెళ్దాం. అన్న వాళ్ళు ఎట్లా బట్టలు ఎట్లా ఉంచుకున్నారు ఏంది, అన్న వాళ్ళ రూమ్ ఒకసారి చూద్దాం. బాగుంది. అన్న వాళ్ళది వంటగది అంట, చూద్దాం. వావ్, సూపర్, బాగుంది అన్న మీ వంటగది. అన్న వాళ్ళు వంటగది, ఇక్కడ వంట చేసుకుంటున్నారు. ఇక్కడ వెంటిలేషన్ కూడా బాగుంది, సూపర్గా ఉంది. దీంట్లో ఫ్యాన్ లేకపోయినా ఏం లేకపోయినా చాలా కూల్గా ఉందండి, హాయిగా ఉంది. ఇటైతే బయటనే కొంచెం వేడిగా ఉంది, కానీ ఈ రూమ్లో వస్తే కూల్గా ఉంది. ఎందుకంటే దీన్ని సున్నంతో కట్టారు కాబట్టి కూల్గా ఉంది. ఇదంతా బాగుంది. అన్న వాళ్ళు వంట చేసుకున్నారు ఇక్కడ. బ్యాచిలర్. వీళ్ళది అన్న వాళ్ళది బెడ్రూమ్ అంట. బాగుంది దుర్గాప్రసాద్ అన్న. ఇక్కడ నుంచి ఒకప్పుడు బట్టలు ఉండేది, ఇప్పుడు వర్కర్స్ ఉంటున్నారు ఇక్కడ వర్క్ చేసుకునే వాళ్ళు. ఇక్కడ నుంచి వెళ్తే ఇక్కడ ఏనుగుల మోటబావి ఉంటుందంట. ఇది కొంచెం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలండి. ఇది ఏనుగుల మోటబావి అంట. దీన్ని ఏనుగుల మోటబావి అని ఎందుకన్నారంటే మొత్తం అంతా ఖరాబ్ అయిపోయింది ఏనుగుల మోటబావి. చూసిరా, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఉంది. ఇదంతా ఏనుగుల మోటబావి అంట. ఈ ఏనుగుల మోటబావి ఎందుకన్నారంటే ఇక్కడ నుంచి నీళ్లు తోడి ఏనుగులతోటి అంట పైకి ఎక్కించేటోళ్ళు అంట నీళ్ళు. మరి ఆ పైకి ఎక్కించేటోళ్ళు అంట ఏనుగులు, అందుకే దీన్ని ఏనుగుల మోటబావి అన్నారంట. ఆ పైకి నీళ్ళు ఎక్కించేటోళ్ళు అంట. ఆ పైకి వెళ్దాం మనం. ఇక్కడ పైకి వెళ్ళి ఒక్కసారి అక్కడ చూద్దాం. అక్కడ నుంచి ఇక్కడ వ్యూ చూపిస్తాం మీకు, ఏనుగుల మోటబావి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ మీకు వెళ్ళాక చూపించింది ఇది ఏనుగుల మోటబావి అంట. ఏనుగుల మోటబావి అంట. ఇక్కడ నుంచి ఆ పైకి, అలా పైకి 2 కట్టలు ఉన్నాయి. ఆ కట్టలు ఇరిగిపోయినాయి. ఇప్పుడు పైన 2 కట్టలు ఇరిగిపోయినాయి. దాన్ని కట్టేసి ఇక్కడ ఏనుగులు పెట్టి ఏనుగులతోటి నీళ్లు గుంజేటోళ్ళంట పైకి. ఇక్కడ గాలి బాగా వస్తుంది, కొంచెం ఇక్కడికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దీని షేప్ కూడా ఏనుగు షేప్ లాగానే కనిపిస్తుంది, కొంచెం కూర్చోస్తుంది. పైకి ఎక్కుదాం. ఇక్కడ మాత్రం గాలి మాత్రం బాగా వస్తుంది, కొంచెం ఇక్కడికి వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నుంచి చూస్తే మనకు ఇక్కడ ఈ ప్లేస్ ఏందో తెలుసా? ఈ ప్లేసు రాజుగారి ప్లేస్. ఇక్కడ నుంచి రాజు వీళ్ళకి ఇక్కడంతా బట్టలు నిలబడేటోళ్ళంట. ఇక్కడ నుంచి రాజుగారు
ఇక్కడ ఏం కావాలో వాళ్ళకు ఆదేశాలు ఇచ్చేవాళ్ళు. ఇక్కడ నిలబడి ఇక్కడ కింద అంతా బట్టలు నిలబడేటోళ్ళంట ఈ చుట్టూ అంతా. ఈ ప్లేస్ నుంచి మళ్ళీ మనం కిందికి వెళ్ళొచ్చంట. కిందికి వెళ్తే మెట్లు ఉంటాయి కింద నుంచి. తమ్ముడు దా, కిందికి వెళ్తే మెట్లు ఉంటాయంట. ఈ కింది మెట్లు ఉంటాయంట. ఈ కింది మెట్లు తీసుకొని మళ్ళీ పైకి కూడా వెళ్ళొచ్చంట. పైకి వెళ్దాం. కింద మెట్లు, కింది మెట్లు వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త రావాలి. కింది మెట్లు జారేస్తున్నాయి. ఈ మెట్లు మొత్తం స్ట్రైట్గా ఉన్నాయి. ఈ మెట్లు ఏదో పెద్ద గుహలో పోతున్నట్టుగా ఉంది. వా, ఇది ఇక్కడ బట్టలకు కానీ, ఇక్కడ బట్టలకు కానీ, రాజు వాళ్ళకు కానీ ఇక్కడ వంట చేసేటోళ్ళంట. వంటశాల అంట. కానీ ఇక్కడ మొత్తం పాడైపోయింది. ఇక్కడంతా వంటశాల. ఇక్కడ నుంచి చాలా బాగుంది. వావ్. ఇక్కడ బట్టలకి రాజుకు వంట చేసి పెట్టారంట. ఇక్కడ బందిఖానా కూడా ఉందని చెప్పారు. కానీ ఇక్కడ బందిఖానా ఎక్కడుందో నాకు అనిపించలేదు. చాలా వరకు ఇక్కడ బంధించే వాళ్ళంట ఈ ఖైదీలని. తప్పు చేసిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ బంధించే వాళ్ళంట. ఇక్కడ నుంచి తీసుకుందాం. గుహ బాగుంది చూడనిక. ఇక్కడ నుంచి లాస్ట్ లో చివర ఒక హోల్ కనిపిస్తుంది. అది వెంటిలేషన్ కోసం. ఇంతకుముందు ఇవన్నీ ఈ వాల్స్ అన్ని గోడలు మూసేసి ఉండేవంట. ఇప్పుడు ఈ వాల్స్ అన్ని ఇప్పుడు ఓపెన్ అయి ఉన్నాయి. ఇక్కడ నుంచి తమ్ముడు కొంచెం వస్తుంది. ఇది కూడా వెంటిలేషన్ రావడానికి హోల్ ఇది. ఈ గోడలన్నీ ఇంతకుముందు క్లోజ్ చేసి ఉండేవంట. ఇప్పుడు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఓపెన్ చేసినాయి ఇవన్నీ. ఇక్కడ ఖైదీలని ఇక్కడ బంధించేవాళ్ళంట. ఇక్కడ ఉంది కదా, ఖైదీలని ఈ గుహలో బంధించేవాళ్ళంట. ఇక్కడ నుంచి ఇక్కడ ఇది క్లోజ్ చేసి ఉంది. ఇప్పుడు ఓపెన్ చేసి ఉంది. కానీ ఇంతకుముందు క్లోజ్ చేసి ఉందంట. ఇక్కడ చాలా బాగుంది. ఇలాగ మనం పైనుంచి చూసినాం కదా, రాజుగారు ఆదేశాలు ఇస్తారన్నది. దీనిపైన నిలబడి ఆదేశాలు ఇస్తారంట రాజుగారు. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్తే ఇక్కడ వరంగల్ హైవే. చాలా చిన్నగా వరంగల్ హైవే కనిపిస్తుంది. కార్లు కానీ బస్సులు కానీ చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ రాజుగారు ఇక్కడ నిలబడి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చేవారు. మనం ఇక్కడ నుంచి ఒక్కసారి ఇక్కడ నుంచి పైకి వెళ్దాం. పైకి వెళ్ళడానికి కూడా మెట్లు ఉన్నాయంట. కనీసం ఆ మెట్లు ఎట్లా, ఇక్కడ గుంతలాగా ఉంది. ఆ మెట్లు ఎక్కడి నుంచి ఉన్నాయి ఏందో చూద్దాం. చూసి పైకి వెళ్దాం. तमिल ऊपर जाना को कैसे जाना? किधर से? ये नीचे वाला आने स्टेप्स है. ఇదే మళ్ళీ పైనుంచి మనం కింద నుంచి పైకి వెళ్ళే మెట్లు ఇది. మళ్ళీ ఒకసారి పైకి వెళ్ళి ఆ పైనుంచి కూడా మెట్లు ఉన్నాయంట. ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్దాం. ఇక్కడ నుంచి వెళ్ళి దీంట్లో నుంచి లోపలికి వెళ్ళి మళ్ళీ మొత్తం పైకి వెళ్ళాలి. ఇక్కడ ఎట్లున్నాయంటే మనం చార్మినార్కి వెళ్ళేటప్పుడు రౌండ్ మినార్కి వెళ్ళేటప్పుడు రౌండ్ స్టెప్స్ ఉంటాయి కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అట్నే స్టెప్స్ ఉన్నాయి. ఒక్కసారి ఈ మినార్ లోపలికి కూడా వెళ్ళి చూద్దాం. ఒక్కసారి పైకి వెళ్దాం. చూసిరా మొత్తం స్టెప్స్ రౌండ్ ఉన్నాయి. రౌండ్ మెట్లు పైకి వెళ్ళాలి. చాలా బాగుంది. చేతులకు మొత్తం తగులుతున్నాయి. చేతులకు కాళ్ళకు చాలా చిన్న ఉన్నాయి. ఒక మనిషి వెళ్ళొచ్చు, ఒక మనిషి రావచ్చు, అంత చిన్న ఉన్నాయి. పైనకు వచ్చేసినాం. ఇక్కడ నుంచి చిన్న ఇల్లు చూడండి. సిటీ ఎంత సూపర్గా ఉందో. చిన్నగా ఉంది. మీకు ఇక్కడ నుంచి
ఈ హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ హోల్స్ ఇక్కడ నుంచి భటులు ఇక్కడ ఉండేవాళ్ళంట. ఇక్కడ నుంచి ఎవరైనా వస్తున్నారా, శత్రు సైనికులు ఎవరైనా వస్తున్నారని ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసేవాళ్ళంట. ఇంత దాకా వస్తే యుద్ధం ఇక్కడ నుంచే చేసేవాళ్ళంట, ఈ హోల్స్ నుంచి. ఇక్కడ నుంచి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అట్లే ఉన్నాయి. ఇక్కడ నుంచి బట్టలు ఇక్కడ నుంచి చూసి యుద్ధం చేసేవాళ్ళంట. ఇక్కడ కూడా ఒక గుహల ఉంది, అక్కడ నుంచి ఎక్కి ఇక్కడ నుంచి దిగాలనుకుంటా. చూద్దాం, ఇక్కడ నుంచి దిగితే ఎక్కడికి వరకు వెళ్తామో చూద్దాం. ఇవి దిగడానికి, అక్కడ నుంచి వచ్చింది మనమే ఎక్కడ స్టెప్స్ పైకి ఇక్కడ నుంచి ఇవేమో దిగడానికి. చూద్దాం, ఇక్కడ దిగితే ఎక్కడికి వెళ్తామో తెలియదు, కానీ నేనైతే దిగుతున్నా. చూద్దాం. అబ్బో చాలా చిన్న ఉన్నాయి మెట్లు. ఇక్కడ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అబ్బో చాలా చీకటిగా ఉంది దీంట్లో. ఇవరికి అన్న వాళ్ళు మనం కలిసినాం కదా, వాళ్ళు వర్క్ చేసేది ఈ చివర. ఇంకా ఇదే వాళ్ళు వర్క్ చేస్తుంది. అందుకే సిమెంట్ ఇక్కడ ఇక్కడ నుంచి కింది ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఎప్పటికీ ఖర్చు మళ్ళీ మనం ఇక్కడికి వచ్చాం. చలో ఇక్కడ నుంచి కిందికి వెళ్తే స్వయంభూ లింగం ఉంటుందంట. స్వయంభూ లింగానికి వెళ్దాం. హాయ్, ఎక్కడి నుంచి అన్నా ఇది ఫస్ట్ టైమా? మీరు లోకలేనా? 40 కిలోమీటర్స్. ఎక్కడ? ఆత్మకూరా. అచ్చా, ఇప్పుడు ఇదే ఫస్ట్ టైమా లేకపోతే? ఇదే ఫస్ట్ టైం, చాలా రోజులు అనుకుంటాం, ఇదే ఫస్ట్ టైం. అచ్చా, ఎట్లా ఉంది? పైనుంచి వస్తున్నాయి, కాళ్ళ నొప్పులే ఉన్నాయా? కొంచెం పేరుంటది, బట్ బాగుంది. పైన ఏం చేస్తారన్నా మీరు? నేను జాబ్ చేస్తాను, ప్రైవేట్ కంపెనీ జాబ్ చేస్తాను. కంపెనీ ఉంది చిన్నది. ఏం పేరేనా? గణేష్. ఎట్లా ఉంది? బాగుందా? ఇక్కడ బాగుందన్న, కొంచెం ఇక ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తారు కదా. ఓకే. సో డెవలప్ అయిన తర్వాతకి బాగుంటాయి, ఇంకా బాగుంటాయి ఎక్స్పెక్ట్ చేస్తాను. బాగుంది. సిటీ కూడా చూస్తుంటే మన కింద నుంచి హైవే నుంచి చూస్తే చిన్న కోటలా కనిపించేది, కానీ పైకి వస్తే చాలా బాగుంది. కింద నుంచి చూసినంతగా అంత ఇదిగా లేదు, కానీ బాగుంది చూడడానికి. ఓకేనా? ఒకసారి స్వయంభూ లింగం ఉందంట కదా ఇక్కడ. అవునవును, స్వయంభూ లింగాన్ని కూడా చూసుకొని వెళ్తాం. ఓకే. ఓకేనా? బాయ్ 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 भैया। तेलुगु है हिंदी? स्वयंभू लिंगम किधर से जाना? लिंगम है ना इधर ऊपर? यहाँ पर हाँ नहीं ये लिंगम है इधर नहीं है, यहाँ पर वो एक ही मंदिर है, हनुमान मंदिर बस। नहीं नीचे भी एक लिंगम है। ఇక్కడ వీళ్ళు పని చేస్తున్నారు పైన వర్కర్స్. ఇక్కడ వీళ్ళకి స్వయంభూ లింగం ఉంటుందన్న విషయం కూడా వీళ్ళకి తెలియదంట. ఒకసారి చూద్దాం. స్వయంభూ లింగం కొంచెం కిందికి వెళ్తే ఉంటుంది అని తెలుసు నాకు. చూద్దాం ఒకసారి. చాలా మంది అనుకున్నారు ఆ లింగం గురించి. కొంచెం కిందికి దిగేటప్పుడు మాత్రం జాగ్రత్తగా దిగాలి,
ఎందుకంటే గాలి బాగా వేస్తుంది, కింద పడే అవకాశాలు కూడా ఉన్నాయి. స్వయంభూ కొంచెం లింగం మనం ఇక్కడ నుంచి ఇక్కడైతే మెట్లు లేవు. పైకి వెళ్ళిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడి నుంచే వెళ్ళాలి. ఈ గోడ పై నుంచి వెళ్ళాలి. స్వయంభూ లింగం కాంచి ఇప్పటి నుంచి అక్కడి నుంచి వచ్చినాం. అక్కడి నుంచి ఇట్లా ఈ గోడ పై నుంచి వెళ్ళి ఇక్కడ ఒక చెట్టు ఉంది, మనం ఇక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ కొంచెం జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ చెట్టు ఈ గోడ మీద నుంచి గాలి గట్టిగా వస్తే కింద పడేటట్టును. కానీ ఇక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు అనుకుంటా, కానీ చూద్దాం. మనం ఈ గాలి గట్టిగా వస్తే కింద అయితే పడం కదా, చూద్దాం. గాలి గట్టిగా వస్తుంది. ఎక్కడ కొంచెం యువతల నుంచి దిగాలంటే కూడా కొంచెం కష్టంగా ఉంటట్టుంది. మనం ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ మొత్తం అన్ని చెట్లు అయితే ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ నుంచి వెళ్ళి ఒక్కసారి అయితే బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్దాం. అమ్మో, ఈ గోడ కూడా చాలా చిన్నగా ఉంది, కానీ ఓకే నడవచ్చు. కానీ కొంచెం చెట్లు ఉన్నాయి ఇక్కడ. స్వయంభూ లింగం దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం కష్టపడాలి, తప్పదు. ఈ గోడ పైనుంచి వెళ్ళాలి. ఈ చెట్లు అంటే పట్టుకున్నా కానీ ఉత్తగానే ఎగిరిపోతాయంట. అమ్మ, మనం వెళ్ళేటప్పుడు వేరే రూట్ నుంచి వెళ్దాం. ఈ రూట్ నుంచి వద్దు, కొంచెం డేంజర్గా ఉంది ఈ రూటు, కొంచెం డేంజర్గా ఉంది. కానీ చూసుకొని వెళ్ళాలి. మీరు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఈ గోడ మీద కాకుండా, గోడ మీద నుంచి కాకుండా కొంచెం అక్కడి నుంచో ఇక్కడి నుంచో వస్తే కొంచెం మీకు బెటర్గా ఉండొచ్చు. ఇక్కడ నుంచి వద్దాం అనుకున్నా, కానీ అక్కడ చెట్లు ఉన్నాయి, బాగుంటుందో లేదో అని ఇటు నుంచి వచ్చిన. కానీ పోయేటోళ్ళంటే ఇదే గోడ మీద నుంచి వెళ్ళాలంట. చూద్దాం, ఇదే గోడ మీద నుంచి వెళ్ళి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ గోడ మీద నుంచి వెళ్ళి ఇక్కడ ఈ స్టెప్స్ మీద నుంచి కిందికి దిగాలనుకుంటా. కానీ ఇక్కడ స్వయంభూ లింగం ఎక్కడ కనిపిస్తలేదా? ఎక్కడుంది చూద్దాం. ఫస్ట్ మెట్లు దిగైతే కిందికి వెళ్దాం. కిందికి వెళ్ళి దారి మాత్రం ఈ గోడ మీద నుంచే రావాలంట. ఇక్కడి నుంచి ఈ గోడ పై నుంచి వస్తే మెట్లు లింగం దగ్గరికి, ఈ మెట్ల పై నుంచి వెళ్ళి ఇక్కడ దిగాలి. దిగితే ఇక్కడ నుంచి లింగం ఎక్కడుంది? స్వయంభూ లింగం ఇక్కడ ఉందా? ఇక్కడ, కానీ ఇక్కడ ఈ లింగం ఉందా ఎక్కడుందా అనేది దొరకట్లేదు. ఇక్కడేనా? చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ ఏమన్నా చూసేద్దాం. ఇక్కడ ఏమన్నా ఉందేమో. ఇక్కడ లింగం ఉండాలి. ఇక్కడ నాకైతే లింగం అయితే ఎక్కడ కనిపిస్తలేదు. లింగం చిన్నగా ఉంటుంది, కానీ ఎక్కడుంది? ఇక్కడ లింగం అయితే కనిపిస్తలేదు. ఎక్కడుంది స్వయంభూ లింగం? ఇక్కడైతే కనిపిస్తలేదు. కానీ అవతల సైడ్ కానీ ఏమైనా ఉందా? కానీ మెట్లు దిగి రావడం మాత్రం ఇక్కడనే. స్వయంభూ లింగం ఇక్కడనా? ఇక్కడైతే కాదు, ఇక్కడ కనిపిస్తలేదే. మరి లింగం ఎక్కడుంది? లింగం కనిపించింది. ఇక్కడ కనిపించింది. ఒక్కసారి చెప్పులు ఇడిచి లింగాన్ని మొక్కి పోదాం. లింగేశ్వరం దగ్గర పోయి స్వయంభూ లింగం అంట. కాళ్ళు కూడా కొంచెం లైట్గా కాలుతున్నాయి. స్వయంభూ లింగం చాలా చిన్నగా ఉంది.
మనం కూడా దండం పెట్టుకుందాం. దండం పెట్టుకొని వెళ్దాం. ఇక్కడ ఏమన్నా ఫ్లవర్స్ ఉంటే శివయ్యకు ఒక ఫ్లవర్ పెట్టి వెళ్దాం. ఈ ఫ్లవర్స్ తీసుకుపోయి శివుడికి పెడదాం. పెట్టేసి దండం పెట్టుకొని మనం తెచ్చుకున్న పులిహోర కూడా శివుడికి పెడదాం. శివుడికి పెట్టి దండం పెట్టుకొని వెళ్ళిపోదాం. మనం ఏదైనా పెడితే ఏది కాదనుకుంటా ఉంటాడంట శివుడు. పడితే పడింది శివయ్యకి, మనం పడితే పడింది శివయ్యకి పువ్వులు పెట్టేసి శివయ్య అందరూ దండం పెట్టుకోండి. మీరు కూడా శివయ్యకు నైవేద్యం కూడా కొంచెం నేను తీసుకొచ్చిన పులిహోరనే ఉంది, కొంచెం పులిహోర పెడదాం. చూద్దాం. వెళ్ళకు కొంచెం గాలి. ఇక శివయ్యకి ఇక్కడ ఎంత గాలి వచ్చినా కానీ నేను పెట్టిన ఫ్లవర్స్ మాత్రం ఇక్కడే ఉన్నాయి చూడండి. నేను గాలి వచ్చినా కానీ కొన్ని ఫ్లవర్స్ మాత్రం ఎగిరిపోలేదు. చాలా గాలి వచ్చి నా మొబైలే కింద పడ్డది, కానీ పూలు నేను పెట్టిన పూలు మాత్రం అట్నే ఉన్నాయి. ఓం నమ శివాయ. మీరందరూ దండం పెట్టుకోండి. ఓం నమ శివాయ. స్వయంగా వెలిసిన శివలింగం అంటే ఇక్కడ, కానీ ఇక్కడ ఎవరు పట్టించుకుంటూ లేరు చూడండి, ఎవరు లేరు ఇక్కడ. బాయ్ శివయ్య, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలుస్తా. ఓకే అండి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఓకే, సీ యూ, బాయ్ బాయ్.